దేశంలో అధికారంలోకి బీజేపీ రావడం కోసం ఇప్పటికే తెలంగాణ వ్యూహాలు బందుతుంది. ఈ ప్రాంతంలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిగా తాండ్రా వినోదరావు గారిని ఏదైతే పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎంతోమంది మహామహులు చాలామంది ఈ యొక్క ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. వారిలో ఏదైతే బీజేపీ అధిష్టానం మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉండి భావజాలంతో కట్టుబడినటువంటి వ్యక్తికే ఏదైతే ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడనే తాండ్రా వినోదరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంది. సార్ చెప్పండి, అంటే బీజేపీ ప్రధానంగా చాలామంది ఈ యొక్క ఖమ్మం ఎంపీ టికెట్ కోసం చాలామంది పోటీ పడ్డారు. ప్రధానంగా చాలా సీనియర్స్ ఉన్నారు, కొద్దిమంది ఏదైనా నూతనంగా ఈ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు అధిష్టానం మీ పట్ల ఒక విధేయుడిగా పార్టీ టికెట్ ఇవ్వడం పట్ల మీ స్పందన ఏంటి? నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి సైన్యంలో సైనికుడిలాగా జాయిన్ అయ్యడం జరిగింది. నేను వారు ఏ బాధ్యత ఇచ్చినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నేను గత 2-3 నెలల నుంచి విస్తృతంగా పార్లమెంటరీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా మా నాయకులతోటి అందరూ కలిసి అభ్యర్థి ఎవరైనా సరే అసలు మనము ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్ళాలి, వారి సమస్యలు ఏంటి, మనం ఏం చేయగలుగుతాం అనే అధ్యయనం చేసినప్పుడు మాకు అనేక విషయాలు తెలిసినాయి. గత 10 సంవత్సరాలలో కేంద్రంలో బీజేపీ అధికారం ఉన్నా దాన్ని అడ్వాంటేజ్ కింద ఇక్కడ గతంలో ఉన్న నాయకులు తీసుకోలేదని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటే అడగంది అమ్మైనా ఇయ్యదు, అడగకపోయినా ఇస్తున్నారు. 12,000 కోట్లు ఈ రహదారులకి మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిండ్రు. మరి అడుగుంటే ఏమయ్యేది? వారు నా పార్టీ నా అవతల పార్టీ అని చూసే వ్యక్తిత్వం కాదు. అడిగితే ఎంబటే అది ఎవరైనా సరే వెళ్ళేది ప్రజలకే అని అనుకుంటే మాత్రం ఒక్క సెకండ్లో వారు చేసి పెట్టే మనిషి. కానీ దురదృష్టవశాత్తు ఎంత అయితే రావాలో, ఎంత అవకాశం ఉండేనో అన్ని దాంట్లో కొంచెం కూడా ఖమ్మం ప్రజలకి అందలేదని మేము మా అందరం కనిపించింది. కాబట్టి ఈసారి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అసలు మేము ఏం చేయొచ్చు, ఏమి చేసి చూపించవచ్చు అని ఒక విజన్ డాక్యుమెంట్ మేము ప్రిపేర్ చేసుకొని అభ్యర్థి ఎవరైనా సరే ముందు మాకు ఇది అని చెప్పి సిలబస్ ఉంటే ఎగ్జామ్ రాయొచ్చు. ఫస్ట్ సిలబస్ ఉండాలి కదా. కాబట్టి మేము సిలబస్ లాగా ప్రిపేర్ చేసి అదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారు కానీ, నడ్డా గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఎవరైతే పని చేస్తారో వారు అడిగినా అడగకపోయినా గుర్తించి, ఎలాగైతే పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు పక్కింటికి కూడా తెలియదు కానీ అంత వారికి గుర్తించి, ప్రతిభను గుర్తించి ఇచ్చిన అనేక సందర్భాలు ఉన్నాయి. అలానే వారు నా మీద సంపూర్ణమైన నమ్మకం ఉంచినందుకు ఒక రకంగా చాలా సంతోషం. అంతే. ప్రధానంగా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీకి ఉంది. ఆ పార్టీని ఒక బలమైన పార్టీతో పోటీ పడుతున్న సందర్భంలో మీరు ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు? అట్లాగే కాంగ్రెస్కు మీకు పోటీ అని భావిస్తున్నారా? మాకు అవతలోళ్ళు ఎవరు అనేది మనకి దాని మీద మేము దృష్టి సాధించట్లేదు. మేమైతే గెలుస్తున్నాం. ఆ గెలుపు దిశలో మేము ఎలా వెళ్ళాలి, ఎంతో తొందరగా వెళ్ళాలి అనేది మాది. అవతల ఎవరైనా కావచ్చు, విజయం మాదే. ఖమ్మం జిల్లా ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఖమ్మం జిల్లా ప్రజలకి మేము మనసారా చెప్పేది ఏంటంటే, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. వారు 100 వచ్చుడే కాకుండా నెక్స్ట్ 100 డేస్ ఏం చేయాలనేది కూడా ప్రిపేర్ అవుతున్నారు. అలాంటప్పుడు మనం కూడా దాంట్లో జాయిన్ అయ్యి వారి 100 డేస్లో మనం కూడా ఉంటే మనం ఖచ్చితంగా, నాకు నమ్మకం ఉంది, ఖమ్మం కనుక గెలిస్తే వారు ఫస్ట్ 100 డేస్ కాదు 10 డేస్లోనే మన ఖమ్మాన్ని వారు పెడతారు. ఇది 100% నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సమగ్రంగా దాని మీద ఆలోచించి ఒక పరిష్కారం చేస్తామని నమ్మకం మాకుంది. అట్లా చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి అవి మేము చేయడానికి ఉన్నాం. మాకు క్లారిటీ ఉంది ఏం చేయాలనేది. ఏదైతే మాకు క్లారిటీ ఉన్నది, అదేవిధంగా ప్రధానంగా 100 రోజుల పరిపాలన ఏదైతే ఉన్నదో మేము భవిష్యత్తులో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం, అభివృద్ధిని చూసి ఓటేయండి అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళబోతున్నామని చెప్పేసి తాండ్రా వినోదరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రరవి, 99 టీవీ, ఖమ్మం.